చైనా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం మరోసారి హిమాలయ ప్రాంతాలను వణికించింది. రిక్టర్ స్కేల్పై 5.1 తీవ్రతతో సంభవించిన ఈ ప్రకంపనల ధాటికి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చైనాలోని ప్రాంతాలతో పాటు పొరుగునే ఉన్న హిమాలయ సరిహద్దు ప్రాంతాలలో కూడా ఈ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే ఆకస్మిక భూపాతాలు, హిమపాతాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ పర్వత ప్రాంతాలలో భూకంపం రావడంతో హిమానీ నదాలు దెబ్బతినే అవకాశం ఉందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. భూకంపం కారణంగా ఎటువంటి నష్టం వాటిల్లిందనే దానిపై చైనా యంత్రాంగం క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతోంది. మరోవైపు నేపాల్ను మరో భారీ జల ప్రళయం ముంచెత్తే ప్రమాదం ఉందంటూ నిపుణులు, అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గతంలో వచ్చిన వరదల కంటే దాదాపు 5 రెట్ల తీవ్రతతో ఈసారి ఉప్పెన విరుచుకుపడే అవకాశం ఉందని సమాచారం అందడంతో నేపాల్ ప్రభుత్వం తీవ్ర అప్రమత్తమైంది. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తక్షణమే ఖాళీ చేసి ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద భయంతో వేలాది మంది జనం ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. రెస్క్యూ టీమ్స్, ఆర్మీ బలగాలను కూడా నేపాల్ ప్రభుత్వం రెడీ చేసింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, నవీన్ చెప్పండి. నవీన్ చెప్పండి.
ఇంకా నేపాల్లో మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం మనకి సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు నేపాల్ అధికారికంగా ప్రకటన కూడా విడుదల కూడా చేయడం జరిగింది. దాదాపు 469 మంది కూడా మృతి చెంది కూడా మనకి సమాచారం అందుతుంది. ఇంకా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే చైనా ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేయడం జరిగింది. భారీ ప్రళయం కూడా మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పైన ఉన్నటువంటి ఆ కట్ట కూడా తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చైనా ఒక ప్రకటన కూడా విడుదల కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నేపాల్ పోలీస్ అంతా కూడా అప్రమత్తమయ్యారు. రెస్క్యూ చేసేటువంటి ప్రాంతాల నుంచి కూడా అందరినీ అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి పంపించేందుకు ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొనే కొంతమంది భారతీయులు కూడా చిక్కుకున్నారు కాబట్టి వారి కోసం సంబంధించినటువంటి సమాచారం కూడా సేకరిస్తున్నారు. మరి కొంతమంది ఇప్పటికే అక్కడ నేపాల్ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ సెంటర్ కూడా వారు చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ప్రస్తుతానికి నేపాల్తో పాటు నేపాల్ టిబెటియన్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి వారందరికీ కూడా రెస్క్యూ చేసేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కొంత చైనా ఇచ్చినటువంటి అలర్ట్ నేపథ్యంలోనే కొంత ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కొంత స్లోగా నడుస్తున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మరి మరోసారి ఫ్లష్ ఫ్లడ్స్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే చైనాతో పాటు నేపాల్ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ భారత్ సంబంధించినటువంటి ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను కూడా వెంటనే తెలుసుకుంటున్నారు. ఒకవైపు ఆ భారత్ ఉన్నటువంటి నేపాల్ ఎంబసీ నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు నేపాల్లో మాత్రం ఇటు తమిళనాడు నుంచి ఎక్కువ మంది కూడా చిక్కున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి వారి సమాచారం ఇంకా సేకరిస్తున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 4 ఆచూకీ గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మిగతా కొంతమంది ఆ సమాచారం కూడా రావాల్సి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే నేపాల్ సంబంధించినటువంటి అధికారులు ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికారులకు కూడా వారు సమాచారం కూడా సేకరించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క సహాయక చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.